జీవిత సత్యాలు, నీ జీవితాన్ని మార్చే సత్యాలు. ప్రపంచం చెప్పే మాటలు కాదు, దేవుని వాక్యం చెప్పే సత్యాలు. నీ జీవితంలో ఆశ కోల్పోయావా? దారి కనిపించటం లేదా? నీ సమస్యకు సమాధానం కావాలా? అయితే రండి, బైబిల్ వాక్యం నుండి నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చగలదు. ఇది జీవిత సత్యాలు, నీ జీవితాన్ని మార్చే సత్యాలు. ప్రతిరోజు ఒక సత్యం, ప్రతి సత్యం నీ జీవితానికి ఒక మార్గం. దేవునామానికి మహిమ కలుగును గాక. జీవిత సత్యాలు, నీ జీవితాన్ని మార్చే సత్యాలు. బైబిల్ వాక్యం నుండి మనం నేర్చుకుందాం. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, చాలా సమస్యలతో మనం ఉన్నప్పుడు నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏమవుతుంది అని చాలా దిగులు పడుతూ ఉంటాం. అయితే యెషయా గ్రంథం 41:10 వచనంలో మనకి ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు తోడై ఉన్నానని చెప్తుంది దేవుని వాక్యం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అయితే చూడండి, దానియేలుని మనం చూసినట్లయితే సింహాల గుహలనే ఆ భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మనం ఎంత పెద్ద సమస్యలోకి వెళ్ళినా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళినా మనతో దేవుడు ఉన్నాడు అనేది సత్యము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి మనం దేని విషయంలో సమస్య రాకుండా అయితే ఏది ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. నువ్వు ఒంటరివాడివి కాదు, నీతో దేవుడు ఉన్నాడు. నువ్వు ఒంటరివాడు అని ఫీల్ అవ్వకు, నీతో దేవుడు ఉన్నాడు. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నువ్వు దిగులు పడకు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దీనిలో ఉన్న జీవిత సత్యం ఏంటంటే, నువ్వు ఒంటరివాడివి కాదు, దేవుడే నీకు తోడై ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి జీవిత సత్యాలు అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీన్ని చూడటానికి, కొనసాగించటానికి మీరు ఆత్మీయంగా బలపడి అనేకులకి దీన్ని అందించినప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడతారు. జీవిత సత్యాలనే కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.